వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ప్రధాన ఉపాధ్యాయులకు నా ప్రియమైన స్నేహితులకు విద్యార్థులకు అందరికీ ముందుగా ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడబోయే అంశం అల్లాహ్ యొక్క అనుగ్రహం. ఆడపిల్ల. అల్లాహ్ మనకు ఎన్నో వరాలు ప్రసాదించాడు. అందులో అత్యంత విలువైన వరం సంతానం. అది మగ సంతానమైనా ఆడ సంతానమైనా సరే. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నేటి సమాజంలో మగ సంతానానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆడ సంతానాన్ని హీనాతిహీనంగా చూస్తున్నారు. ఇదే విధంగా నేటి సమాజంలో ఆడపిల్లను దరిద్రంగా భావించి ఎంతో భారంగా భావిస్తున్నారు. నిజానికి ఆడ సంతానం మరియు మగ సంతానం రెండు అల్లాహ్ వైపు నుంచి ప్రసాదించినవే. దీని గురించి అల్లాహ్ తన పవిత్ర గ్రంథం ఖురాన్లో సూరా షూరా 49వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్జి యఖ్లుకు మా యషా యహబు లిమన్ యషా ఇనాసన్ వ యహబు లిమన్ యషా ذుకూర్ ఔ యుజవ్విజుహుం ذుక్రానా వ ఇనాసా వ యజఅలు మన్ యషా అఖీమా ఇన్నహు అలీమున్ ఖదీర్. భూమి ఆకాశాల సామ్రాజ్యాల అధికారం అల్లాహదే. ఆయన తాను కోరిన వారికి కుమారులు ప్రసాదిస్తాడు మరియు కుమార్తెలను ప్రసాదిస్తాడు. ఇదే విధంగా ఆయన కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. సోదర సోదరీమణులారా, ఆడపిల్ల ద్వారా తల్లిదండ్రులు స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. ఇస్లాం రాక పూర్వం అజ్ఞాన కాలంలో అరబు సమాజం ఆడపిల్ల పుట్టుకను నామోషిగా భావించేవారు. పుట్టిన పసికందుల్ని ముక్కు పచ్చలాడిన ఆడపిల్లల్ని సజీవ సమాధి చేసేవారు. ఎంతో దూరం ఎందుకు, తమను తాము గొప్ప నాగరికులమని తెలుసుకునే నేటి సమాజ పరిస్థితి చూడండి. గర్భస్థ పిండం ఆడపిల్ల అని తెలిస్తే చాలు తల్లి కడుపులోనే ఆ పసికందును హతమార్చేస్తున్నారు. నిజానికి మానవుడు ఎంతో అభివృద్ధి చెందాడు. చంద్రుణ్ణి అందుకోవడానికి భయపడడు, కానీ ఆడపిల్ల పుట్టుక వార్త వినగానే భయపడిపోతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆడపిల్ల పుట్టుక మరియు వారికి మంచి శిక్షణ ఇచ్చే వారి కోసం స్వర్గపు గ్యారెంటీ ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముస్లిం హదీసులో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లను వారికి యుక్త వయస్సు వచ్చే వరకు ఎవరైతే పోషిస్తారో ప్రళయ దినాన నేను మరియు అతడు ఇద్దరం ఈ రెండు వేళ్ల మాదిరిగా ఉంటాం. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. కనుక ఆడపిల్లను మనం రక్షించుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. చివరిలో అల్లాహ్తో